అందరికీ నమస్కారం. కొన్ని ఏళ్ల తర్వాత ఈ దీపావళికి మహాయోగం పట్టబోతున్నటువంటి కొన్ని రాసుల వారి గురించి తెలుసుకుందాం. కొన్ని రాసుల వారంటే ఒక 5 రాసుల వారి ఇంట్లో కనక వర్షం కురవబోతుందనే చెప్పుకోవచ్చు. జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలు, వాటి కలయికలు మన జీవితాలపై తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపుతాయి. ప్రతి పండుగకు కొన్ని గ్రహస్థితులు ప్రత్యేకంగా ఉంటాయి. కానీ కొన్ని వందల సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఏర్పడేటటువంటి అరుదైన గ్రహ కూటములు కొన్ని పండుగలను అత్యంత శక్తివంతమైనవిగా మారుస్తాయి. అలాంటి అద్భుతమైన అపురూపమైనటువంటి మహాయుగం ఈ దీపావళికి అంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఏర్పడబోతుంది. చరిత్రలో చాలా అరుదుగా సంభవించే ఈ మహా సంయోగం ఈ దీపావళి పర్వదినం నుండి కొన్ని రాసుల వారి జీవితాలను మార్చివేయబడుతుంది. ఎన్నో ఏళ్లుగా పడుతున్నటువంటి కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు అన్నీ తొలగిపోయి ఈ రాసుల వారి యొక్క దశ తిరగబోతుంది. లక్ష్మీదేవి కటాక్షం, కుబేర అనుగ్రహం ఒకేసారి కలిసి రావడంతో ఈ రాసుల వారు అపర కుబేరులుగా మారడం ఖాయం. ఆకాశంలో గ్రహాలు తమ స్థానాలను మార్చుకొని శుభయోగాలను ఏర్పరుస్తున్నటువంటి ఈ ప్రత్యేక సమయంలో కేవలం 5 రాసుల వారికి మాత్రమే ఊహించని విధంగా అదృష్టం పట్టబోతుంది. మరి ఈ దీపావళి రోజు వెలిగించే దీపాలు కేవలం వీరి ఇళ్లలో చీకట్లను పాలద్రోవడమే కాకుండా వీరి జీవితాల్లో దారిద్ర్యాన్ని సైతం, కష్టాలను కూడా శాశ్వతంగా దూరం చేయబోతున్నాయి. కొన్ని శతాబ్దాల పాటు ఎదురు చూసిన తర్వాత వస్తున్నటువంటి ఈ గొప్ప యోగం గురు, శని, శుక్ర, రాహు వంటి అత్యంత శక్తివంతమైనటువంటి గ్రహాల కలయిక వల్ల ఏర్పడబోతుంది. ఈ గ్రహాలన్నీ కలిసి ఒక ప్రత్యేకమైనటువంటి కోణంలోకి రావడం వల్ల భూమిపైకి ప్రసరించేటటువంటి ఒక పెనుమార్పులనేవి సంభవించబోతున్నాయి. ఈ శక్తివంతమైనటువంటి తరంగాలు ఈ 5 రాసుల వారికి అనుకూలంగా మారి వీరి జీవితంలో ధనవర్షాన్ని కురిపించబోతున్నాయి. ఇప్పటి వరకు పడిన శ్రమకు తగినటువంటి ఫలితం అనేది అందలేదని, ఎంత సంపాదించినా డబ్బు నిలవడం లేదని బాధపడిన వారందరికీ కూడా ఈ దీపావళి సమాధానం చెప్పబోతుంది. ఇక నుండి వీరి ప్రతి అడుగు విజయానికి దారితీస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ మార్పు కేవలం డబ్బు రూపంలోనే కాకుండా సమాజంలో గౌరవం, కుటుంబంలో సంతోషం, మానసిక ప్రశాంతత రూపంలో కూడా వస్తుంది. కాబట్టి ఈ 5 రాసుల వారు ఈ అద్భుతమైనటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మరి ఇంతకీ దీపావళి నుండి మంచి యోగాన్ని పొందబోతున్నటువంటి ఆ 5 రాసుల వారు ఎవరు? వారికి ఎలాంటి శుభయోగాలు కలగబోతున్నాయనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. మరి తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే హరే కృష్ణ అని తెలియజేయండి. అలాగే వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. హిందువులు అత్యంత ప్రియంగా జరుపుకునేటటువంటి గొప్ప పండుగ దీపావళి. చిన్న పెద్ద తేడా లేకుండా దీపావళి పండుగ ఎంతో సంతోషంగా, ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉంటారు. ఆశ్వేజ మాసం బహుళ అమావాస్య రోజున దీపావళి పండుగను అందరూ కూడా అత్యంత సంబరంగా జరుపుకుంటారు. అయితే ఈ దీపావళి అమావాస్య నుండి కొన్ని రాసుల వారికి మహారాజయోగం పట్టబోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. మరి ఆ రాసుల్లో మొదటి రాశి వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, అలాగే మృగశిర 1, 2 పాదాలు ఈ వృషభ రాశి జాతకులకు చెందుతాయి. వీరి గురించి మాట్లాడుకుంటే వీరికి అధిపతి శుక్రుడు. ప్రేమ, అందం, భౌతిక సుఖాలకు కారకుడైనటువంటి శుక్రుడి ప్రభావంతో వీరు సహజంగానే సౌందర్య ఆరాధకులు, కళాప్రియులు. అయితే వీరు చాలా ఓపిక కలిగినటువంటి వ్యక్తులు. ఎలాంటి నిర్ణయమైనా ఆచితూచి తీసుకుంటారు. ఇక వీరి సహనానికి, ఆచరణాత్మక వైఖరికి పరీక్ష పెట్టినటువంటి కాలం ముగిసిపోబోతుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఒక పెద్ద అవకాశం ఈ దీపావళి తర్వాత వీరి తలుపు తట్టబోతుంది. కొన్ని శతాబ్దాల తర్వాత ఏర్పడుతున్నటువంటి గ్రహకూటమి వలన, ముఖ్యంగా బృహస్పతి, శని గ్రహాల కలయిక వీరిలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని తీసుకురాబోతుంది. దీనివల్ల వీరు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు మరింత పదునుగా మారబోతున్నాయి. కేవలం డబ్బు సంపాదించడమే కాకుండా దాన్ని ఎలా సరైనటువంటి మార్గంలో పెట్టుబడిగా పెట్టి వృద్ధి చెందాలనేది వీరికి బాగా తెలుసు. ఈ దీపావళి తర్వాత వీరు తప్పకుండా మంచి యోగాన్ని పొందబోతున్నారు అనే దాంట్లో ఎటువంటి అనుమానము లేదు. అయితే ఈ దీపావళి తర్వాత వీరు భూములు కానీ, ఇల్లు కానీ, ఇతర స్థిరాస్తులపై పెట్టుబడులు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఊహించినటువంటి మార్గాల నుండి ధనం రాబోతుంది. పూర్వీకుల ఆస్తి నుండి వాటాలు రావడం కానీ, లేదంటే ఏదైనా వీరికి సంబంధించినటువంటి వీరు చేసినటువంటి కష్టానికి తగినటువంటి ఆకస్మిక ధన ప్రవాహం కూడా కలగవచ్చు. ఇక వీరు ప్రారంభించే కొత్త వ్యాపారాలు అనూహ్యంగా విజయవంతమవుతాయి. వీరి ఆర్థిక స్థిరత్వం బలపడడమే కాకుండా వీరి మాటకు కూడా విలువ పెరుగుతుంది. కుటుంబంలో వీరి నిర్ణయాలకు అందరూ కూడా కట్టుబడి ఉంటారు.
వీరికి ఈ దీపావళి నుండి ఒక స్వర్ణయుగం ప్రారంభం కాబోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వీరి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకోవడం అనేది తప్పకుండా జరగబోతుంది. మరి ఈ అదృష్టాన్ని మరింత పెంచుకోవడానికి వృషభ రాశి వారు దీపావళి రోజున సాయంత్రం లక్ష్మీ పూజ సమయంలో అమ్మవారికి పాలతో చేసినటువంటి పాయసం కానీ, తెల్లని ఏదైనా కానీ అంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి మిఠాయిలను నైవేద్యంగా పెట్టాలి. శుక్రుడి అనుగ్రహం కోసం పూజలో జాజి పూలు కానీ, తెల్లని సువాసనతో వచ్చేటటువంటి పువ్వులను ఉపయోగించాలి. పూజ తర్వాత ఒక కొత్త మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి ఇంటికి ఈశాన్య మూలల్లో దీపం వెలిగించి శ్రీ సూక్తం పఠించడం వలన వీరికి ఐశ్వర్యం మరింత రెట్టింపవుతుంది. ఇక మీకు మరిన్ని మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక దీపావళి నుండి అదృష్టం మారి మీ యొక్క కుబేర జీవితాన్ని మరింత ఎక్కువగా ఊహించని విధంగా మారుతుంది. ఇక రెండవ రాశి సింహరాశి. ఇది చాలా అద్భుతమైనటువంటి రాశిగా చెప్పుకోవచ్చండి. ఎందుకంటే సింహరాశి వారు పేరుకు తగిన విధంగానే ఈ రాశి వారు రాజులంటి వారు. వీరికి అధిపతి గ్రహరాజు అయినటువంటి సూర్యుడు. అందువల్ల వీరిలో నాయకత్వ లక్షణాలు పుట్టుకతోనే వస్తాయి. ఎక్కడ ఉన్నా కూడా వీరికంటూ ప్రత్యేక గుర్తింపును కోరుకుంటూ ఉంటారు. అయితే గడిచినటువంటి కొంతకాలంగా వీరు వృత్తి వ్యాపారాల్లో కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటూ వస్తున్నారు. తోటివారి నుండి కుట్రలు, అధికారాల నుండి ఒత్తిడి వంటి సమస్యలతో సతమతమవుతూ ఉన్నారు. అయితే ఏంటంటే కొన్ని ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి ఈ మహాయోగం సింహరాశి వారి జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతుందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గురు శని గ్రహాల కలయిక వలన వీరి భాగస్వామ్య సంబంధాల్లో కీలకమైనటువంటి మార్పులు రాబోతున్నాయి. ఇప్పటి వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి భాగస్వాములు దూరం అవడం కానీ, లేదంటే కొత్తగా మీకు అత్యంత సహాయకారిగా ఉండేటటువంటి శక్తివంతమైనటువంటి వ్యక్తులుగా మీ జీవితంలోకి రావడం జరగబోతుంది. అలాగే వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదురుతాయి. ఇవి మీకు భారీ లాభాలను తెచ్చిపెడతాయి. అలాగే ఈ మాసం తరువాత మీ రాశిలో ఏర్పడేటటువంటి బుధ, కేతువుల కలయిక మిమ్మల్ని కొంత గందరగోళానికి గురిచేసినా అది మీలో ఒక లోతైనటువంటి ఆత్మ పరిశీలనకు దారితీస్తుంది. ఆ అనుభవంతో మీరిప్పుడు మరింత పరిణతితో నిర్ణయాలు తీసుకుంటారు. ఇక ఈ దీపావళి నుండి మీ ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. మీ మాట తీరుతో, మీ తేజస్సుతో ఇతరులను ఇట్టే ఆకట్టుకుంటారు. రాజకీయాల్లో ఉన్నా, లేదంటే ఉన్నత పదవుల్లో ఉన్నా ఇది అత్యంత యోగవంతమైనటువంటి సమయం. పదోన్నతులు, కీర్తి ప్రతిష్టలు వాటంతట అవే మిమ్మల్ని మీకుగా వెతుక్కుంటూ వస్తాయి. ధనవర్షంలా కురుస్తుంది. ఇక మీరు కేవలం డబ్బు సంపాదించడమే కాకుండా పేరు ప్రఖ్యాతలను కూడా గడిస్తారు. అంతేకాకుండా సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి గొప్ప స్థానానికి చేరుకుంటారు. సింహరాశి వారు యోగాన్ని సంపూర్ణంగా పొందడానికి దీపావళి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి సూర్య భగవానుడికి తప్పకుండా అర్ఘ్యం సమర్పించాలి. లక్ష్మీ పూజలో అమ్మవారికి ఎర్రని పుష్పాలను, ముఖ్యంగా మందార పుష్పాలతో అలంకరించి దానిమ్మ పండ్లను నైవేద్యంగా పెట్టాలి. పూజ చేసేటప్పుడు ఎర్రని వస్త్రంపై కూర్చోవడం శ్రేయస్కరం. పూజ పూర్తయ్యాక మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద బయట వైపు 2 మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం ద్వారా సకల దోషాలు కూడా తొలగిపోతాయి. రాజయోగం సిద్ధిస్తుంది. మీకు మరిన్ని మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక అలాగే మూడవ అదృష్టపు రాశి వచ్చేసి తులారాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. అందువల్ల ఏంటంటే వీరు కూడా అందాన్ని, విలాసాలను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వీరు ఎల్లప్పుడూ కూడా సమతుల్యతతో న్యాయబద్ధంగా ఆలోచిస్తారు. గడిచిన కాలంలో శని, రాహువుల యొక్క కలయిక వలన తులారాశి వారు కొన్ని తీవ్రమైనటువంటి పరీక్షలను ఎదుర్కొన్నారు. మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యలు, కుటుంబంలో కలహాలు వంటి వాటితో తీవ్రంగా నలిగిపోయారు. అయితే ఒక నియమం ప్రకారం శని భగవానుడు కష్టపెట్టినా ఆ తరువాత మీకు రెట్టింపైనటువంటి శుభ ఫలితాలను ఇవ్వబోతున్నాడు. అయితే దానికంటూ కూడా ఒక సమయం రావాలంటారు కదా! ఆ సమయం కూడా రాబోతుందన్నమాట. అయితే ఈ గ్రహ కూటమి తులారాశి వారికి అఖండ రాజయోగాన్ని తెచ్చిపెడుతుంది. గురు, శని గ్రహాల ప్రభావం వలన వీరి యొక్క గృహ, వాహన, ఆస్తి వ్యవహారాల్లో అద్భుతమైనటువంటి మార్పులు సంభవిస్తాయి. కొత్త ఇల్లు కట్టుకోవాలనే వీరి కల నెరవేరుతుంది. ఖరీదైనటువంటి వాహనాన్ని కొనుగోలు చేస్తారు. అలాగే భూమికి సంబంధించిన వివాదాలు ఏదైనా ఉంటే అవి మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి ఊహించని లాభాలు వస్తాయి. మీ జీవిత భాగస్వామి నుండి కూడా మీకు పూర్తి సహకారం లభించడమే కాకుండా వారి ద్వారా కూడా మీకు ధనలాభం కలుగుతుంది. ఇక అలాగే కళలు, ఫ్యాషన్, మీడియా వంటి రంగాల్లో వీరికి ఒక సువర్ణ అవకాశం రాబోతుంది. వారి ప్రతిభకు తగిన గుర్తింపు లభించి వీరి ప్రేమ దేశవ్యాప్తంగా మారుమోగుతుంది. దీపావళి తర్వాత వీరి జీవితం పూలపాన్పులా మారుతుంది. సుఖ సంతోషాలు, ఐశ్వర్యం వీరి ఇంట్లో తాండవిస్తాయి. ఇక తులారాశి వారు ఈ యోగాన్ని రెట్టింపు చేసుకోవడానికి దీపావళి రోజున లక్ష్మీదేవికి తామర పుష్పాలను సమర్పించాలి. అమ్మవారికి కొబ్బరికాయ, పటిక బెల్లం కలిపి నైవేద్యంగా పెట్టడం చాలా శ్రేష్టం.
ఇక మీ ఇంటిని అందంగా అలంకరించడంతో పాటుగా పూజ చేసే సమయంలో అష్టదళ పద్మం ముగ్గు వేసి దాని మధ్యలో శ్రీ యంత్రాన్ని ఉంచి పూజించడం వలన శుక్రుడి అనుగ్రహం, లక్ష్మీ కటాక్షం ఒకేసారి కలుగుతాయి. పూజ తర్వాత తప్పకుండా 5గురు ముత్తైదువులకు పసుపు, కుంకుమ, అలాగే గాజులు, పువ్వులు వంటివి దానంగా ఇవ్వడం వలన కూడా అఖండ సౌభాగ్యం కలుగుతుంది. మీకు మరిన్ని మంచి ఫలితాలనేవి ముందు ముందు రోజుల్లో కలుగుతాయి. ఇక 4వ రాశి ధనస్సు రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి దేవతల గురువైనటువంటి బృహస్పతి. అందువల్ల వీరు సహజంగా ఆశావాదులు, జ్ఞానులు, దూరదృష్టి కలిగిన వారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఏలినాటి శని ప్రభావంతో వీరు చెప్పలేనన్ని కష్టాలను అనుభవించారు. ఆర్థికంగా చితికిపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయారు. మానసికంగా వేదనకు గురయ్యారు. ఓపికతో భరించినా కూడా కష్టాలన్నిటికీ కూడా దీపావళితో ముగింపు పలకబోతున్నారు. శని భగవానుడు మీ రాశి నుండి పూర్తిగా వైదొలగడంతో పాటుగా కొన్ని సంవత్సరాల తర్వాత ఏర్పడబోతున్నటువంటి మహాగ్రహ కూటమి మీ ఆర్థిక జాతకాన్ని పూర్తిగా మార్చివేయబోతుంది. అంతేకాకుండా ముఖ్యంగా గురు శని గ్రహాల కలయిక మీ ఆర్థిక వ్యవహారాలను చాలా చక్కగా చక్కబెట్టబోతుంది. అయితే మీ యొక్క పాత అప్పులన్నీ కూడా అద్భుతమైన రీతిలో తీరిపోతాయి. డబ్బు రావడానికి కూడా కొత్త మార్గాలనేవి తెరుచుకుంటాయి. విదేశీ ప్రయాణాలు, విదేశీ వ్యాపారాల ద్వారా మీకు భారీ ధనం ఆర్జించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే విద్య, టెక్నాలజీ రంగాల్లో ఉన్నవారికి అనూహ్యమైన విజయాన్ని అందిస్తుంది. ఈ దీపావళి నుండి మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. కుటుంబంతో కలిసి చక్కగా సంతోషంగా గడుపుతారు. అలాగే మీ విలువలు, ఆలోచన విధానంలో కూడా సానుకూల మార్పు వస్తుంది. సంపాదించిన ధనాన్ని కేవలం సుఖాల కోసం కాకుండా మంచి పనులకు, దాన ధర్మాలకు కూడా మీరు వినియోగించాలి. దీనివల్ల మీ పుణ్యఫలం మరింత పెరిగి మీ అదృష్ట కాలం నిలుస్తుంది. ఇక ఈ రాశి వారికి ఒక పునర్జన్మ లాంటిదండి. కష్టాల కడలిని దాటి దుఃఖాల తీరాన్ని చేరబోతున్నారు. ఈ మహాయోగాన్ని తప్పకుండా మీరు పొందడానికై ధనుసు రాశి వారు దీపావళి రోజున విష్ణు సహస్రనామం పారాయణం చేయడం అనేది చాలా ఉత్తమం, శ్రేయస్కరం. అలాగే లక్ష్మీనారాయణులను కలిపి పూజించాలి. అంతేకాకుండా అమ్మవారికి పసుపు రంగుతో ఉన్నటువంటి మిఠాయిలను, అరటి పండ్లను నైవేద్యంగా పెట్టాలి. పూజలో పసుపు రంగు పువ్వులను వాడాలి. పూజ తర్వాత మీ ఇంటి దగ్గరలో రావి చెట్టు కింద ఆవు నెయ్యితో దీపం వెలిగించి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించడం వలన బృహస్పతి అనుగ్రహం కలిగి జ్ఞానం, ఐశ్వర్యం రెండూ కూడా సిద్ధిస్తాయి. మంచి ఫలితాలు వస్తాయి. ఇక చిట్ట చివరిగా 5వ రాశి అయినటువంటి కుంభరాశి. కుంభరాశి వారికి కూడా ఇప్పుడు అదృష్టకాలమనే చెప్పుకోవచ్చు. కుంభరాశి ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. ఈ రాశి వారు మిగతా రాశుల వారి కంటే భిన్నంగా చాలా ప్రగతిశీలంగా ఆలోచిస్తారు. కొత్త ఆవిష్కరణలు, సాంకేతికతపై వీరికి ఆసక్తి ఎక్కువ. ఈ 2025వ సంవత్సరంలో గ్రహాల రాజైనటువంటి బృహస్పతి మీ రాశిలో సంచరించడం, అలాగే మీకు ఎంతో అద్భుతమైనటువంటి అత్యంత శుభ సంకేతాలు మీ జ్ఞానాన్ని, సామూహిక ఎదుగుదలను సూచిస్తుంది. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత ఏర్పడేటటువంటి ఈ మహాయోగం మీ జీవితంలో కూడా పెనుమార్పు సృష్టించబోతుంది. గురు శని గ్రహాల కలయిక మీ వ్యక్తిగత జీవితంలో పెద్ద పరివర్తనను తీసుకురాబోతుంది. అలాగే మీకు ఒక కొత్త గుర్తింపును ఇవ్వబోతుంది. దీపావళి నుండి మీ మెదడులో సరికొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి. మీరు చేసే ప్రతి పని కూడా విజయవంతమై మీకు డబ్బును తెచ్చిపెడుతుంది. అలాగే కొన్ని కంపెనీల్లో మీరు ఏదైనా కానీ స్టార్ట్ చేయాలనుకుంటే ఇది సరైనటువంటి సమయం. పెట్టుబడులు కూడా వాటంతట అవే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మీ తెలివైన ఆలోచన విధానానికి సమాజం బ్రహ్మరథం పడుతుంది. ఇక మీరు కేవలం డబ్బు సంపాదించడమే కాకుండా మీ ఆలోచనలతో, మీ ఆవిష్కరణలతో సమాజంలో మార్పుకు నాంది పలుకుతారు. మీరు ఒక మార్గదర్శకంగా ప్రభావవంతమైనటువంటి వ్యక్తులుగా ఎదుగుతారు. ఈ యోగం మీకు కేవలం ధనాన్ని కాకుండా కీర్తిని, గౌరవాన్ని, అన్నింటికి మించి ఆత్మ సంతృప్తిని ఇస్తుంది. మరి కుంభరాశి వారికి ఇది కేవలం ఆర్థిక యోగం కాదు, ఇది ఒక జ్ఞానయోగం, కర్మయోగం. ఈ దీపావళి మీ జీవిత లక్ష్యాన్ని మార్చే కీలకమైన ఘట్టం. మరి కుంభరాశి వారి ఈ అవకాశాన్ని పూర్తిగా అందిపుచ్చుకోవడానికి దీపావళి రోజున శని భగవానుడి యొక్క అనుగ్రహం కోసమై ముందుగా మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి పూజా మందిరంలో శనిదేవుడి చిత్రపటం ముందు నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. తరువాత లక్ష్మీ పూజను తప్పకుండా ప్రారంభించాలి. అమ్మవారికి నీలం రంగు పువ్వులు, శంకు పువ్వులు వంటివి సమర్పించడం అనేది చాలా మంచిది. అంతేకాకుండా నైవేద్యంగా నువ్వులతో చేసినటువంటి పదార్థాలను పెట్టాలి.
పూజ తర్వాత మీ సామర్థ్యం మేరకై పేదవారికి లేదా వృద్ధులకు నల్లని దుప్పట్లు, ఆహారాన్ని దానం చేయడం వలన శని దోషాలు తొలగి లక్ష్మీదేవి అనుగ్రహం, లక్ష్మీదేవి కటాక్షం స్థిరంగా ఉంటుంది. కాబట్టి వృషభ, సింహ, తుల, ధనస్సు, కుంభరాశుల వారు ఈ 5 రాశుల వారికి అద్భుతమైనటువంటి కాలం కాబట్టి సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక్కసారి మాత్రమే వచ్చేటటువంటి గొప్ప యోగం మీ తలుపు తట్టబోతుంది. కాబట్టి వినియోగించుకోండి. మరి తెలుసుకున్నారు కదండి. ఈ వీడియోలో చెప్పబడినటువంటి వివరణ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. వీడియోను లైక్ చేసి సపోర్ట్ చేయండి.